కాలిఫోర్నియాలో కార్చిచ్చుకు కారణమేంటి? హాలీవుడ్ స్టార్ల ఇళ్లు సైతం ఎందుకు తగలబడిపోతున్నాయి? అమెరికా తూర్పు ప్రాంతం మంచు తుపానుతో అతలాకుతలమైపోతుంటే పశ్చిమ ప్రాంతం మంటల్లో ఎందుకు చిక్కుకుంది? అడవులు తగలబడ్డాయా? తగలబెట్టారా? అమెరికా పశ్చిమ ప్రాంతంలోని కాలిఫోర్నియా రాష్ట్రం తగలబడుతోంది. అడవుల్లో చెలరేగిన నిప్పు జనావాస ప్రాంతాల్లోనూ రాజేస్తోంది. హాలీవుడ్ సిటీ లాస్ ఏంజల్స్ సిటీ శివార్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఎక్కడ చూసినా నిప్పు కణికలే కనిపిస్తున్నాయి. వేగంగా వీస్తున్న గాలులు ప్రమాద తీవ్రతను మరింత పెంచుతున్నాయి. 10 మంది హాలీవుడ్ స్టార్ల ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఫైర్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగినా పెద్దగా ప్రయోజనం కనిపిస్తున్నది. కాలిఫోర్నియాలో ఫామ్ హౌజులు తగలబడుతున్నాయి. లాస్ ఏంజలస్ కార్చిచ్చు హాలీవుడ్ లోని ఐకానిక్ నిర్మాణాలను కాల్చి బూడిద చేసే ప్రమాదం నెలకొంది. ఆస్కార్ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్ కూడా అక్కడి అగ్నిమాపక శాఖ ఖాళీ చేయించింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఆస్కార్ నామినేషన్ ప్రక్రియ కూడా ఆలస్యం కానుంది. వేలాది నిర్మాణాలు ఇప్పటికే దగ్ధమయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. లక్షల మందిని ఇల్లు ఖాళీ చేయించారు. హాలీవుడ్ హిల్స్ ను మంటలు చుట్టుముట్టాయి. లాస్ ఏంజలస్ సంపన్న ప్రాంతం కావడంతో నష్టం కూడా భారీగానే ఉంది. 5 లక్షల కోట్లకు పైగా ఆస్తి నష్టమైంది. ఇది మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ పారిస్ హిల్టన్ భవనం దగ్ధమైంది. నటులు యూజిన్ లెవీ, బిల్లీ క్రిస్టో, జాన్ గుడ్మ్యాన్, విల్ రోజరస్ కూడా కార్చిచ్చు బాధితులయ్యారు. పలువురు స్టార్లు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. Well, our hose line is not really going to be very effective against wind that's blowing 100 miles per hour. So what we do instead is we remove all the people out of the way. We certainly want to protect homes as best as we can, but we have to focus on removing the people out of in front of the fire, which is why we issue evacuation warnings. But a time where we're really tested and see who we really are, and it's critical that at these times we be patient, that we come together, that we focus on saving lives. కార్చిచ్చు భయానక దృశ్యాలను ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ తన ఖాతాలో పోస్ట్ చేశారు. అధ్యక్షుడిగా జో బైడెన్ ఇటలీ, రోముల్లో పర్యటించాల్సి ఉంది. తన పదవీ కాలంలో చివరిదైన ఈ విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు శ్వేత సౌధం ప్రకటించింది. ఆయన లాస్ ఏంజలస్ లో పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షిస్తున్నారు. లాస్ ఏంజలస్ లో అగ్నికీలను అదుపు చేయడంలో విఫలమైన కాలిఫోర్నియా గవర్నర్ రాజీనామా చేయాలని డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. కాలిఫోర్నియా సంప్రదాయబద్ధంగా ట్రంప్ వ్యతిరేక డెమోక్రటిక్ పార్టీకి పట్టం కడుతోంది. లాస్ ఏంజలస్ లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. జో బైడెన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కార్చిచ్చు ఎందుకు చెలరేగిందన్న దానిపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అటు అమెరికా తూర్పు ఈశాన్య ప్రాంతాన్ని మంచు తుపాను వణికిస్తోంది. దాదాపు 7 కోట్ల మందిపై ఈ ప్రభావం పడింది. కనీసం జనం బయటకు తిరగలేని పరిస్థితి. పశ్చిమ ప్రాంతాన్ని కార్చిచ్చు కాల్చేస్తోంది. ఈ విపరీతమైన పరిణామాలకు కారణం గ్లోబల్ వార్మింగ్ అని అంటున్నారు సైంటిస్టులు. లాస్ ఏంజల్స్ ప్రాంతంలో వర్షాభావం నెలకొంది. దీంతో చెట్లన్నీ ఎండిపోయాయి. నీటి ఎద్దడి సైతం నెలకొంటుంది. మనిషి అత్యాశతో ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాడు. ఆ ప్రభావం ఇలా పడుతుందని అంటున్నారు. అమెరికాలో 85% వైల్డ్ ఫైర్స్ కు కారణం మానవ తప్పిదాలే. చాలా సార్లు క్యాంప్ ఫైర్స్ వేయడం కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోంది. అడవుల్లో టూర్లకు వెళ్లి క్యాంప్ ఫైర్స్ వేసి వాటిని ఆర్పకుండా చాలా మంది వెళ్లిపోతున్నారు. ఇదో పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు కాలిఫోర్నియా కార్చిచ్చుకు కూడా అలాంటి తప్పదమేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలిఫోర్నియాలో పిడుగులు పడడం వల్ల కూడా ఇలాంటి కార్చిచ్చు చెలరేగుతోంది. అలాంటి సమయంలో ఎండు ఆకులు, బెరడులు తగలబడి చిచ్చురేగుతోంది. మనిషి అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ప్రమాదాలను నివారించొచ్చు.